వెల్కమ్ టు సత్య న్యూస్. నేను రమ్య. ముందుగా హెడ్లైన్స్. ప్రజల సౌకర్యార్థంగా విజయవాడ నేషనల్ హైవే రోడ్డు నిర్మాణం పనులు చేపట్టాలని మంత్రికి వినతి పత్రం అందజేసిన జీహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కొప్పుల నరసింహారెడ్డి. చౌటుపల్లిలో కాలనీ స్ట్రీట్ బోర్డులు ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ వెన్నెటి రాజు. చౌటుపల్లి పట్టణంలోని సూపర్ మార్కెట్లను, పోచంపల్లిలోని రిలయన్స్ స్మార్ట్ సూపర్ మార్కెట్లను ఆకస్మికంగా దాడులు జరిపిన ఫుడ్ సేఫ్టీ డిజిగ్నేటెడ్ అధికారులు. నాంపల్లి మండల కేంద్రంలో ఎంపీపీ ఏడుదొడ్ల శ్వేత రవీందర్ రెడ్డి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం. పార్టీలకు అతీతంగా రైతు సంక్షేమమే ధ్యేయంగా ముందుకు పోతామన్న డీసీసీబీ డైరెక్టర్ కుంభం శ్రీనివాస్ రెడ్డి. గ్లోబల్ ఇన్స్పైర్ అవార్డుకు ఎంపికైన సమాజ సేవకుడు బండమీది అంజయ్య. పదవి విరమణ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ వెన్నెటి రాజు. దివ్యాంగులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్న జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి పి శ్రీదేవి. భువనగిరి జిల్లా 4వ తరగతి స్పోర్ట్స్ స్కూల్ ప్రవేశాలకు ఎంపికలు. ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ బీలైలేకు మంత్రి పదవి రావాలని కోరుతూ యాదగిరిగుట్ట వైకుంఠ ద్వారం వరకు పాదయాత్ర చేపట్టిన కాంగ్రెస్ శ్రేణులు. నల్గొండ జిల్లా కేంద్ర ప్రధాన ఆసుపత్రి డాక్టర్ల చర్చలు ఫలవంతం. నిరసనను విరమించుకున్న ఆసుపత్రి వైద్యులు, ప్రొఫెసర్లు. సూర్యాపేట మున్సిపాలిటీలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందన్న మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కక్కిరేని శ్రీనివాస్. జూలై 15న నేతన్న గర్జనలు జయప్రదం చేయాలని పిలుపునిచ్చిన గంజి మురళీధర్, దండంపల్లి సత్తయ్య. మహిళలకు రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాలలో సమానత్వం కల్పించాలన్న ఐద్వా కేంద్ర కమిటీ సభ్యురాలు టి జ్యోతి. వ్యక్తిగత ఘర్షణకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు గాని సంబంధం లేదు అన్న కాంగ్రెస్ మండల అధ్యక్షులు గాజుల శ్రీనివాస్. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. మాదాపూర్ హైటెక్స్లో ఆర్ఎండ్బి కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఆర్ఎండ్బి సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని శుక్రవారం జీహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మన్సూరాబాద్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి, హయత్ నగర్ కార్పొరేటర్ కల్లెం నవజీవన్ రెడ్డిలు కలిసి వినతి పత్రం అందించి విజయవాడ నేషనల్ హైవే రోడ్డు అభివృద్ధిలో భాగంగా దుర్గా విలాస్ హోటల్ నుండి హయత్ నగర్ వరకు నిర్మిస్తున్న అండర్ పాస్ రోడ్డు నిర్మాణం వలన ప్రజలు ఎదుర్కొనే ఇబ్బందులను వివరించి అనంతరం పరిష్కారం చూపాలని కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మాదాపూర్ హైటెక్స్లో ఆర్ఎండ్బి కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఆర్ఎండ్బి సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని శుక్రవారం జీహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మన్సూరాబాద్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి, హయత్ నగర్ కార్పొరేటర్ కల్లెం నవజీవన్ రెడ్డిలు కలిసి వినతి పత్రం అందించి విజయవాడ నేషనల్ హైవే రోడ్డు అభివృద్ధిలో భాగంగా దుర్గా విలాస్ హోటల్ నుండి హయత్ నగర్ వరకు నిర్మిస్తున్న అండర్ పాస్ రోడ్డు నిర్మాణం వలన ప్రజలు ఎదుర్కొనే ఇబ్బందులను వివరించి అనంతరం పరిష్కారం చూపాలని కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విజయవాడ నేషనల్ హైవే రోడ్డు అభివృద్ధిలో భాగంగా స్థానికంగా నిర్మిస్తున్నటువంటి అండర్ పాస్ రోడ్డు నిర్మాణ విషయంలో స్థానికంగా ఉండే కార్పొరేటర్ల సమక్షంలో ప్రజల అభిప్రాయాల సేకరణ కొరకు అధికారులు పర్యటించి అక్కడ జరుగుతున్న పనులను పర్యవేక్షించాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆర్ఎండ్బి శాఖ అధికారి ధర్మారెడ్డిని ఆదేశించారని తెలిపారు. విజయవాడ నేషనల్ హైవే రోడ్డుకు ఇరువైపులా ఉన్నటువంటి కాలనీలకు అనుగుణంగా కనెక్టివిటీ రోడ్లను దుర్గా విలాస్ హోటల్, ఫనామా నుండి హయత్ నగర్ వరకు పలు చోట్ల యూటర్న్లు ఉండే విధంగా ప్రణాళికలు చేపడతామని రాష్ట్ర మంత్రి మరియు ఆర్ఎండ్బి అధికారులు తెలిపారు. రోడ్డుకు ఇరువైపులా ఉండే కమర్షియల్ షట్టర్ల వ్యాపారులకు జీవన ఉపాధి డిస్టర్బ్ కాకుండా మరియు స్థానికంగా ఉండే ప్రజలకు ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ప్రణాళికలు చేపడతారని అన్నారు. వివరించిన పలు సమస్యలపై రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సానుకూలంగా స్పందించారని, ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా
విజయవాడ నేషనల్ హైవే రోడ్డు అభివృద్ధి పనులు జరుగుతాయని ఆయన పేర్కొన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ రెడ్డి, R&B శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. చౌటుప్పల్ పట్టణ కేంద్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్న తరుణంలో మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సారథ్యంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. పట్టణ ప్రజలకు సౌలభ్యంగా ఉండే విధంగా కాలనీ స్ట్రీట్ బోర్డ్ ఏర్పాటు చేసి గూగుల్ ద్వారా కాలనీలోని గమ్యాన్ని చేరుకునేందుకు చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని అన్ని వార్డులలో స్ట్రీట్ బోర్డ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. శుక్రవారం చెరుకుబావి కింగ్స్ హాస్పిటల్ ఆవరణంలో ఏర్పాటు చేసిన స్ట్రీట్ బోర్డును మున్సిపల్ చైర్మన్ వెన్రెడ్డి రాజు చేతుల మీదుగా ప్రారంభించి మాట్లాడారు. చౌటుప్పల్ పట్టణ కేంద్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్న తరుణంలో మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సారథ్యంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. పట్టణ ప్రజలకు సౌలభ్యంగా ఉండే విధంగా కాలనీ స్ట్రీట్ బోర్డు ఏర్పాటు చేసి గూగుల్ ద్వారా కాలనీలోని గమ్యాన్ని చేరుకునేందుకు చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని అన్ని వార్డులలో స్ట్రీట్ బోర్డు ఏర్పాటు చేయడం జరుగుతుంది. శుక్రవారం చెరుకుబావి కింగ్స్ హాస్పిటల్ ఆవరణలో ఏర్పాటు చేసిన స్ట్రీట్ బోర్డును మున్సిపల్ చైర్మన్ వెన్రెడ్డి రాజు చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎన్ వెంకటేశ్వర్ నాయక్, ఏఈ వెనిల్ కుమార్, వైస్ చైర్మన్ బత్తుల శ్రీశైలం, కౌన్సిలర్ ఆర్ఏ నాగరాజు, బొడిగే బాలకృష్ణ, మేనేజర్ లింగయ్య, బిల్ కలెక్టర్ రాజు, బుచ్చిరాములు, డాక్టర్ కాటం రాజు, నాయకులు ఎండి ఎజాజ్, చిలివేరు శ్రీశైలం, ఎండి ఖలీల్, చెరకు లింగస్వామి, వల్కాల రాము, రాకేష్ రెడ్డి, వీరమల యాదయ్య, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. చౌటుప్పల్ పట్టణంలోని రహదారిలో ఉన్న పలు సూపర్ మార్కెట్లను, పోచంపల్లిలోని రిలయన్స్ స్మార్ట్ సూపర్ మార్కెట్లను ఫుడ్ సేఫ్టీ డిజిగ్నేటెడ్ ఆఫీసర్ డాక్టర్ ఎం సుమన్ కళ్యాణ్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ స్వాతి శుక్రవారం ఆకస్మికంగా దాడులు జరిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. చౌటుప్పల్ పట్టణంలోని రహదారిలో ఉన్న పలు సూపర్ మార్కెట్లను, పోచంపల్లిలోని రిలయన్స్ స్మార్ట్ సూపర్ మార్కెట్లను ఫుడ్ సేఫ్టీ డిజిగ్నేటెడ్ ఆఫీసర్ డాక్టర్ ఎం సుమన్ కళ్యాణ్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ స్వాతి శుక్రవారం ఆకస్మికంగా దాడులు జరిపారు. అమ్మే ప్రతి పదార్థాలపైన ఎంఎఫ్జి డేట్, ఎక్స్పైరీ డేట్స్ తప్పకుండా ఉండాలని, తప్పకుండా FSSAI అనుమతి పొంది ఉన్న పదార్థాలను మాత్రమే అమ్మాలని, లేనిచో చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. సూపర్ మార్కెట్స్ను మొత్తం తిరిగి ప్రతి వస్తువును పరిశీలించారు. వారి దగ్గర నుంచి శాంపిల్స్ సేకరించి హైదరాబాద్లోని టెస్టింగ్ ల్యాబ్కు పంపారు. సేకరించిన ఆహార శాంపిల్స్ కల్తీ అని తేలినట్లయితే దాని ఆధారంగా చట్టపరమైన చర్యలు ఉంటాయని, ప్రజలకు అందించే ఆహార పదార్థాలు కల్తీ లేకుండా ఆరోగ్యంగా ఉండాలని ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ హెచ్చరించారు. అదేవిధంగా తినదగు ఆహార పదార్థాల వ్యాపారస్తులు ఎవరైనా పాల వ్యాపారులు, కిరాణా కొట్టు, బేకరీలు, స్వీట్ హౌస్, బియ్య వ్యాపారులు, మాంసం అమ్మే వ్యాపారులు, చేపలు, కూరగాయలు అమ్మే వ్యాపారస్తులు మొదలగు వారు తప్పకుండా ఫుడ్ లైసెన్స్ తీసుకోవాలని తెలిపారు. మెయింటైన్ చేసే కాడ చేస్తున్నారు మీరు, కానీ పొలైట్నెస్ ఎందుకు లేదు, క్వాలిటీ ఇస్తున్నారా? మరి ఫ్రూట్స్ విషయంలో ఏం క్వాలిటీ చెప్తారు చెప్పండి నాకు. పెనాల్టీ వేస్తాను మున్సిపల్ వన్ నుంచి. అది ఆర్డర్లు ఉన్నాయి కదా, అన్నీ బాగుంటాయి మీ దగ్గరేనా? అంత ఎందుకు మీకు? ఎన్నోసార్లు చెప్పాను మీ మేనేజ్మెంట్కి, కస్టమర్స్తో పొలైట్గా ఉండరు. కంప్లైంట్స్ వచ్చేది రిలయన్స్లో మీ వల్లనే. మీ రెప్యుటేషన్ మీరే డ్యామేజ్ చేస్తున్నారు. క్లియర్లీ ఇట్స్ నాట్ ప్లాస్టిక్, అది కానీ వేరే వేరే బ్యాచా? సేమ్ బ్యాచా? బ్రేక్ చేయండి. పట్టుకో బాబు, అంతమంది చూస్తున్నారు. ప్లాస్టిక్ అయితే లోపల సొన్ననే రాదు. 6 రూపీస్ ఎగ్ కాడ ఎవడైనా ప్లాస్టిక్ ఎగ్ వేసి పెడతారా? కాస్ట్లీ. ఓకే,
స్టాక్ ఎంతుందో తీసి అన్ని ఐటమ్స్ ఈ కలర్ ఉండాలి. అట్లాంటివి ఉన్నాయని తీసేసేయండి, పక్కన పడేసేస్తాం. ఇవన్నీ తీపిచ్చండి బయటకు. ఎల్లో కలర్స్ అన్ని తీసేసేయండి. శుక్రవారం నాంపల్లి మండల కేంద్రంలోని మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయంలో ఎంపీపీ ఏడుదొడ్ల శ్వేత రవీందర్ రెడ్డి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీల పదవీకాలం ముగుస్తుండడంతో 5 సంవత్సరాలు పరిపాలన కొనసాగించిన నాంపల్లి మండల పరిధిలోని ఎంపీటీసీలకు ఎంపీపీ ఏడుదొడ్ల శ్వేత రవీందర్ రెడ్డి దంపతుల చేతుల మీదుగా శాలువాతో సత్కరించి మెమంటో బహూకరించారు. శుక్రవారం నాంపల్లి మండల కేంద్రంలోని మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయంలో ఎంపీపీ ఏడుదొడ్ల శ్వేత రవీందర్ రెడ్డి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో పలు శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజా సమస్యల పరిష్కారం పైన చర్చ జరిగింది. ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ పదవీకాలం ముగుస్తుండడంతో 5 సంవత్సరాల పరిపాలన కొనసాగించిన నాంపల్లి మండల పరిధిలోని ఎంపీటీసీలకు ఎంపీపీ ఏడుదొడ్ల శ్వేత రవీందర్ రెడ్డి దంపతుల చేతుల మీదుగా శాల్వాతో సత్కరించి మెమంటో బహుకరించారు. అదేవిధంగా జెడ్పీటీసీ ఏవిరెడ్డి ఎంపీపీ దంపతులను శాల్వాతో సత్కరించారు. అనంతరం ఎంపీడీఓ మేరీ స్వర్ణకుమార్ ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శులు, ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది ఎంపీపీ దంపతులను శాల్వాతో సత్కరించి మెమంటో బహుకరించారు. ఈ సందర్భంగా ఎంపీపీ ఏడుదొడ్ల శ్వేత రవీందర్ రెడ్డి మాట్లాడుతూ 5 సంవత్సరాల కాలంలో పలు కార్యాలయాలు, అధికారులు సరైన సమయంలో స్పందించి ప్రజలకు చేదోడుగా ఉన్నారని, అదేవిధంగా ఇకపైన కూడా ప్రజా సమస్యలపైన స్పందించి ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని అన్నారు. అనంతరం నాంపల్లి జెడ్పీటీసీ ఏవిరెడ్డి మాట్లాడుతూ పలు శాఖల అధికారులు ప్రజల సమస్యల పరిష్కారం కొరకు సమన్వయం కోల్పోతున్నారని, అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలపైన వెంటనే స్పందించాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో నాంపల్లి జెడ్పీటీసీ ఏవిరెడ్డి, ఎంపీపీ ఏడుదొడ్ల శ్వేత రవీందర్ రెడ్డి, ఎంపీఓ ఝాన్సీ, ఆర్డబ్ల్యూఏ ఏఈ రామచంద్రయ్య, పలు శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు ఏది అడగలేరు, ఎందుకంటే వాళ్ళ తరఫున మేము జెడ్పీటీసీ గారైనా మేమైనా వాళ్ళ తరఫున అడగడానికే మేము ఉన్నాము. కానీ ఇప్పుడు మీ ఇద్దరం కూడా పదవి విరమణ అవుతున్నాం కాబట్టి మా ఎంపీటీసీలు కూడా అవుతున్నారు, సర్పంచ్లు ఆల్రెడీ అయిపోయారు.
అందుకని కొంచెం అధికారులు శ్రద్ధ పెట్టి కొంచెం నాంపల్లి మండలం ఇంతకుముందు ఎక్కడో చివరిలో ఉండేది, కానీ ఇప్పుడు ఒక స్టేజ్కి వచ్చింది. నాంపల్లి అంటే ఒక గుర్తింపు వచ్చింది. ఎందుకంటే మిషన్ భగీరథ వల్ల మనం ఎస్డబ్ల్యూ లింగంలో మిషన్ భగీరథ ట్యాంక్ కట్టుకోవడం, ఇప్పుడు మనకు ఆయకట్టు రావడం, అవన్నీ ప్లస్ మనకి మళ్ళీ ప్లస్ అయింది. అందుకే నా లేకపోతే మీ అధికారాన్ని అడ్డం పెట్టుకోను ప్రజలు మోసం చేయడానికి కాదు కదా, మన సర్వీస్ చేయడానికి కదా మనకి ఇచ్చింది, మన ఆస్తులు సంపాదించుకోవడానికి కాదు కదా. చేతికి ఇచ్చిరండి మనకు పదవులు ఆస్తులు సంపాదించుకోవడానిక. మనం 5 సంవత్సరాలు క్లాస్ కొట్టరా Claps, please. వెళ్ళాలని అందరినీ అధికారులను స్పెషల్ ఆఫీసర్స్ ఎస్పెషల్లీ స్పెషల్ ఆఫీసర్స్ అండ్ పంచాయత్ సెక్రటరీలు ఇంపార్టెంట్ పాత్ర వహించాలని ఈ యొక్క 6 నెలలు ఎలక్షన్స్ అయ్యే వరకు బాధ్యత అనేదంతా మనదే కాబట్టి దయచేసి అందరూ కూడా హంబుల్ అంటే అందరూ కూడా లోబడి చట్టానికి లోబడి అందరికీ కూడా ఏదున్నా కానీ వారికి సహకరించుకుంటూ మనం పనులు చేయాలి. సో అందరూ కూడా అదే విధంగా నడుస్తారని అనుకుంటున్నాను, ఆశిస్తున్నాను. సో ఎవరు కూడా చెడ్డ పేరు రాకుండా మన మండలానికి ఇప్పటివరకు ఎలా నల్గొండ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ లిమిటెడ్ DCCBని పార్టీలకు అతీతంగా రైతు సంక్షేమ ధ్యేయంగా ముందుకు తీసుకుపోతామని DCCB డైరెక్టర్ కుంభం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం నల్గొండ DCCB చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డిపై పెట్టిన అవిశ్వాసం తీర్మానంపై బ్యాంకు సమావేశ మందిరంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అవిశ్వాసం నెగ్గిన అనంతరం DCCB డైరెక్టర్లతో కలిసి డైరెక్టర్ కుంభం శ్రీనివాస్ రెడ్డి విలేకరులతో మాట్లాడారు. శుక్రవారం నల్గొండ DCCB చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డిపై పెట్టిన అవిశ్వాసం తీర్మానంపై బ్యాంకు సమావేశ మందిరంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అవిశ్వాసం నెగ్గిన అనంతరం DCCB డైరెక్టర్లతో కలిసి డైరెక్టర్ కుంభం శ్రీనివాస్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ నల్గొండ DCCBపై మరోసారి కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరిందని అన్నారు. రాజకీయాలకు అతీతంగా రైతు సంక్షేమమే ధ్యేయంగా బ్యాంకును ముందుకు తీసుకుపోతామని అన్నారు. బ్యాంకును దినదిన అభివృద్ధి చేస్తూ రైతులకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు. గత పాలకులు DCCBకి రాజకీయ రంగు కులిమి ఇష్టానుసారంగా వ్యవహరించారని అన్నారు. తాము రాజకీయాలకు అతీతంగా పనిచేస్తామని స్పష్టం చేశారు. బ్యాంకు డైరెక్టర్లు, అధికారులు, ఉద్యోగుల సలహాలు సూచనలతో అన్ని విధాలుగా రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తామని అన్నారు. అవిశ్వాసానికి 19 మంది డైరెక్టర్లకు 15 మంది హాజరయ్యారని పేర్కొన్నారు. ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా డైరెక్టర్లంతా అవిశ్వాసానికి హాజరయ్యారని తెలిపారు. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని తాము అవిశ్వాస తీర్మానం పెట్టి నెగ్గించుకున్నామని స్పష్టం చేశారు. అవిశ్వాసానికి మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రులు కుందూరు జానారెడ్డి, రామ్రెడ్డి దామోదర్ రెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, డైరెక్టర్లంతా సహకరించారని ఈ సందర్భంగా వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో DCC అధ్యక్షుడు కెతావత్ శంకర్ నాయక్, నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి,
వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, జెడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య, డీసీసీబీ డైరెక్టర్లు ఎస్సిరెడ్డి దయాకర్ రెడ్డి, పాశం సంపత్ రెడ్డి, అంజయ్య, గుడిపాటి సైదులు, వీరస్వామి, కొండా సైదులు, కోడి సుష్మా, కరుణ, అనురాధ, అందెల లింగయ్య యాదవ్, రామచంద్రయ్య, జూలూరు శ్రీనివాస్, జయరాం నాయక్, బంటు శ్రీను, పలువురు కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువజన కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ కార్యకర్తలు పాల్గొన్నారు. మందిని కలిపి వారిపై అవిశ్వాసం పెట్టడం జరిగింది. పెద్దలు వైస్ చైర్మన్ గారు దయాకర్ రెడ్డి గారు అప్పుడు యూఎస్లో ఉండడం వల్ల వారు ఆ రోజు రాలేకపోయినారు. కానీ వారు కూడా ఈరోజు మా విశ్వాసానికి వచ్చినందున మేమందరం 19 మంది గాను 15 మంది డైరెక్టర్లను కలిపి వారిపై మహేందర్ రెడ్డి గారిపై అవిశ్వాసం పెట్టడం జరిగింది. అవిశ్వాసం నెగ్గింది కావున 2 రోజుల్లో మళ్ళీ చైర్మన్ ఎన్నిక ఉంటుంది. ప్రస్తుతం మా వైస్ చైర్మన్ దయాకర్ రెడ్డి గారు, గౌరవ పెద్దలు దయాకర్ రెడ్డి గారు ఇప్పుడు చైర్మన్గా ఉన్నారు. వారు ఈరోజు బాధ్యతలు తీసుకోవడం జరిగింది. ఎన్నిక సోమవారం కానీ మంగళవారం కానీ జరుగుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మంత్రులు పెద్దలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, జానారెడ్డి గారు, మరియు మా అన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు, నల్లగొండ జిల్లా ఉమ్మడి నల్లగొండ జిల్లా శాసనసభ్యులు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, మరియు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మరియు మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ నాకు అండగా నిలబడ్డ మా డైరెక్టర్లందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. రాబోయే రోజుల్లో ఈ బ్యాంకుని దినదినాభివృద్ధి చెందాలని చెప్పేసి మా ప్రభుత్వం సహకారం తీసుకొని, గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారం తీసుకొని బ్యాంకులు ముందుకు తీసుకెళ్లడానికి అందరి సలహాలు సూచనలతో ముందుకు పోతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అవిశ్వాసం ఈరోజు కాంగ్రెస్ పార్టీ నెగ్గడం జరిగింది. నల్లగొండ డీసీసీబీపై కాంగ్రెస్ పార్టీ మరోసారి జయకేతనం ఎగరవేసి కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడం జరిగింది. ఈ సందర్భంగా నాకు సహకరించిన డీసీసీబీ డైరెక్టర్లందరికీ మరియు జిల్లా మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, పెద్దలు జానారెడ్డి గారికి, మా అన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి, మరి గౌరవ శాసనసభ్యులందరికీ, గౌరవ పార్లమెంటు సభ్యులందరికీ, అలాగే మా ముగ్గురు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల అన్నలందరికీ కూడా, మరియు కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఇక్కడికి విచ్చేసినటువంటి నాకు సహకరించి అన్ని విధాల అండగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నేను ఇది రాజకీయాలు, బ్యాంక్ అనేది రాజకీయాలకు సంబంధం లేదు. అయినప్పటికీ గత పాలకులు కొంత రాజకీయ రంగు పులివినప్పటికీ కూడా ఆ మచ్చ లేకుండా మా మంత్రులు, మా శాసనసభ్యులందరికీ, మా నాయకులందరికీ గౌరవం పెరిగే విధంగా, రెట్టింపు అయ్యే విధంగా నేను ముందుకు పోతాము. ఈ యొక్క పాలక మండలి సహకారంతో, మా డైరెక్టర్లందరి సహకారంతో నేను ఈ బ్యాంకును ముందుకు తీసుకెళ్లి రైతుల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు వెళ్తానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. ఏది ఏమైనప్పటికీ కూడా ఈరోజు 18 రోజుల్లో అనేక రకాలుగా మమ్మల్ని ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా మా డైరెక్టర్లందరూ కూడా నాతో పాటు ఉండి నాకు సహకరించినందుకు మా డైరెక్టర్లందరికీ, నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఒక నిమిషం అట్లనే ఉంటారు, ఇక్కడే ఉండండి అంటాను. అందుకనే వాళ్ళు విజువల్ తీసుకున్నారు. అయిపోయిందా కదా? నల్గొండ జిల్లా కనగల్ మండలం బండమీదిగూడెం గ్రామానికి చెందిన బండమీది అంజయ్య గ్లోబల్ ఇన్స్పైర్ అవార్డును అందుకున్నారు. ఆయన చేస్తున్న సామాజిక సేవలకు గాను బుధవారం హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగిన కార్యక్రమంలో సిరికొండ మధుసూదనాచారి, ఫస్ట్ స్పీకర్ తెలంగాణ రాష్ట్ర లెజిస్లేటివ్ అసెంబ్లీ డాక్టర్ రియాజ్, తెలంగాణ గ్రంథాల పరిషత్ చైర్మన్ ప్రియాంక సింగ్, మా టీవీ బిగ్ బాస్ షో, ఈటీవీ జబర్దస్త్ షో వారి సమక్షంలో గ్లోబల్ ఇన్స్పైర్ అవార్డును అందజేశారు.
నల్గొండ జిల్లా కన్గల్ మండలం బండమీదిగూడెం గ్రామానికి చెందిన బండమీది అంజయ్య గత 40 సంవత్సరాలుగా సాగుతాగు నీటికై శ్రీశైల సొరంగ మార్గం కోసం జలసాధన సమితిలో కీలక పాత్ర వహించి ఫ్లోరైడ్ రహిత నీటి కోసం నకిలీ విత్తనాలు, కల్తీ పురుగుల మందులను అరికట్టాలనే ఉద్దేశంతో రైతు సేవా సమితి జిల్లా సెక్రటరీగా నారాయణ మేరెడ్డి రఘుత్తమ్ రెడ్డితో కలిసి అనేక రకాల రాస్తా రోకోలు, పాదయాత్రలు, నిరాహార దీక్షలు, నిరసన కార్యక్రమాలు, గల్లీ నుంచి ఢిల్లీ జంతర్ మంతర్ వరకు అలుపెరగని పోరాటాలు చేస్తూ 1994లో సొరంగ మార్గం ఏర్పాటు కోసం ఆత్మాహుతికి కూడా సిద్ధమైనాడు. శ్రీశైల సొరంగ మార్గం ఏర్పాటుకు నిరసన కార్యక్రమంలో భాగంగా 1996లో నల్గొండ పార్లమెంటు ఎలక్షన్లలో 480 మంది అభ్యర్థులు పోటీ చేయగా అందులో మొదటి అభ్యర్థి బండమీది అంజయ్య లేడీస్ పర్స్ గుర్తుపై పోటీ చేయడం కూడా జరిగింది. ప్రస్తుతం సమాచార హక్కు సంరక్షణ సమితిని ఏర్పాటు చేసి రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతూ దేశంలో పుట్టినటువంటి ప్రతి బిడ్డకు ఉచిత విద్య, ఉచిత వైద్యం అందించడం, పారదర్శక పాలనే లక్ష్యంగా ముందుకు సాగుతూ అనేక రకాల సామాజిక కార్యక్రమాలను చేస్తూ ముందుకు సాగుతున్న అంజయ్య గతంలోనే సేవారత్న పురస్కారం, మహానీయుల అవార్డు అందుకోవడం జరిగింది. ప్రస్తుతం ఆయన చేస్తున్న సామాజిక సేవలను గుర్తించి ఆయనకు గ్లోబల్ ఇన్స్పైర్ అవార్డును బుధవారం సాయంత్రం 6 గంటల సమయంలో హైదరాబాద్ రవీంద్ర భారతిలో సిరికొండ మధుసూదనాచారి, ఫస్ట్ స్పీకర్, తెలంగాణ రాష్ట్ర లెజిస్లేటివ్ అసెంబ్లీ డాక్టర్ రియాజ్, తెలంగాణ గ్రంథాల పరిషత్ చైర్మన్ ప్రియాంక సింగ్, మా టీవీ బిగ్ బాస్ షో, ఈటీవీ జబర్దస్త్ షో వారి సమక్షంలో గ్లోబల్ ఇన్స్పైర్ అవార్డును బండమీది అంజయ్యకు అందించారు. చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని బంగారిగడ్డ తెలంగాణ గురుకుల పాఠశాల జూనియర్ కళాశాలలో నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అయినటువంటి మేకల తిరుపతయ్య, ఎస్కే మస్తాన్, అత్కూరి వెంకన్న అనే ముగ్గురికి శుక్రవారం పదవి విరమణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ వెంరెడ్డి రాజు పాల్గొని వారిని శాలువాతో సన్మానించి వారు చేసిన సేవలను కొనియాడారు. చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని బంగారిగడ్డ తెలంగాణ గురుకుల పాఠశాల జూనియర్ కళాశాలలో నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అయినటువంటి మేకల తిరుపతయ్య, ఎస్కే మస్తాన్, అత్కూరి వెంకన్న అనే ముగ్గురికి శుక్రవారం పదవి విరమణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ వెంరెడ్డి రాజు పాల్గొని వారిని శాలువాతో సన్మానించి వారు చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సరోజిని మేడం, ఎస్ఎంసి చైర్మన్ చింతల సాయిలు, ఇతర ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. శుక్రవారం సరూర్ నగర్లోని డిస్ట్రిక్ట్ డిజబిలిటీ అండ్ రీహాబిలిటేషన్ సెంటర్లో దివ్యాంగ్జన్ రోజ్గార్ సేతు స్కీమ్ మీద అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జ్ పి శ్రీదేవి ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. శుక్రవారం సరూర్ నగర్లోని డిస్ట్రిక్ట్ డిజబిలిటీ అండ్ రీహాబిలిటేషన్ సెంటర్లో దివ్యాంగ్జన్ రోజ్గార్ సేతు స్కీమ్ మీద అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జ్ పి శ్రీదేవి ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడుతూ శారీరక లోపాలను అధిగమించి చాలామంది ప్రత్యేక ప్రతిభావంతులు వివిధ రంగాల్లో సత్తా చాటుతూ అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారన్నారు. దివ్యాంగులైన ఏ ఒక్కరి అభ్యున్నతిని విస్మరించకూడదని ఐక్యరాజ్య సమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు నిర్దేశిస్తున్నాయని, తదనుగుణంగా దివ్యాంగుల ప్రత్యేక అవసరాలను గుర్తించి సమస్యలను పరిష్కరించేందుకు భారత ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. దివ్యాంగులు ఇతరుల సహాయం లేకుండా తమ అవసరాలు తాము తీర్చుకునేలా కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని, ప్రత్యేక ప్రతిభావంతుల నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి, వారికి ఉపాధి అవకాశాలను అందించడానికి ఒక వేదికను అభివృద్ధి చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో డిడిఆర్సి నోడల్ ఆఫీసర్ రమేష్, సరూర్ నగర్ తహసీల్దార్ వేణు, శ్యామల, డిడిఆర్సి డాక్టర్లు సుస్మిత, జయశ్రీ, రమ్య పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్.
వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆదేశాల ప్రకారం 4వ తరగతి స్పోర్ట్స్ స్కూల్ ప్రవేశాల కొరకు మండల స్థాయిలో ఎంపికైనటువంటి విద్యార్థులకు జిల్లా స్థాయిలో తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ భువనగిరిలో జిల్లా స్థాయి ఎంపికలు శుక్రవారం 4వ తరగతి స్పోర్ట్స్ స్కూల్ ప్రవేశాలకు ఎంపికలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి కె ధనంజయులు, ఎస్జీఎఫ్ సెక్రటరీ బాలకృష్ణ, పీఈటీ పీడీలతో కలిసి ఎంపికలను ప్రారంభించడం జరిగింది. అనంతరం వారు మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆదేశాల ప్రకారం 4వ తరగతి స్పోర్ట్స్ స్కూల్ ప్రవేశాల కొరకు మండల స్థాయిలో ఎంపికైనటువంటి విద్యార్థులకు జిల్లా స్థాయిలో తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ భువనగిరిలో జిల్లా స్థాయి ఎంపికలు శుక్రవారం 4వ తరగతి స్పోర్ట్స్ స్కూల్ ప్రవేశాలకు ఎంపికలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి కె ధనంజయులు, ఎస్జీఎఫ్ సెక్రటరీ బాలకృష్ణ, పీఈటీ పీడీలతో కలిసి ఎంపికలను ప్రారంభించడం జరిగింది. వివిధ మండలాల నుండి ఎంపికైనటువంటి బాలబాలికలు సుమారు 120 మంది పాల్గొనడం జరిగినది. వీరికి వివిధ క్రీడశాలలో పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ పోటీలలో ఎంపికైనటువంటి బాలబాలికలను జూలై 10, 11వ తేదీన జరిగే రాష్ట్ర స్థాయి ఎంపికలకు పంపించడం జరుగుతుందని జిల్లా యువజన క్రీడల అధికారి కె ధనంజయులు తెలిపారు. ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్యకు మంత్రి పదవి రావాలని కోరుతూ శుక్రవారం కాంగ్రెస్ శ్రేణులు సైదాపూర్ గ్రామం నుండి స్థానిక యాదాద్రి వైకుంఠ ద్వారం వరకు పాదయాత్ర చేసి ఎమ్మెల్యే బీర్లా ఐలయ్యకు మంత్రి పదవి రావాలని పూజలు చేసి కొబ్బరికాయలు కొట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్యకు మంత్రి పదవి రావాలని కోరుతూ శుక్రవారం కాంగ్రెస్ శ్రేణులు సైదాపూర్ గ్రామం నుండి స్థానిక యాదాద్రి వైకుంఠం ద్వారం వరకు పాదయాత్ర చేసి ఎమ్మెల్యే బీర్లా ఐలయ్యకు మంత్రి పదవి రావాలని పూజలు చేసి కొబ్బరికాయలు కొట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాసేవ చేసి అనునిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజల కోసం అర్హనీయాంశాలు కృషి చేసే బీసీ వర్గానికి చెందిన బీర్లా ఐలయ్యకు కాంగ్రెస్ పార్టీ మంత్రి పదవి ఇవ్వాలని కోరారు. ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య ఆలేరు ఎమ్మెల్యే గారు మంత్రివర్గంలో చోటు కల్పించాలని సైదాపురం గ్రామం నుండి భారీ ఎత్తున యువకులు లక్ష్మీనరసింహస్వామి పాదాల దగ్గరకు పాదయాత్ర చేయడం జరిగింది. అలాగే నరసింహస్వామిని వేడుకోవడం జరిగింది. మన బీసీ బిడ్డ అయిన బీర్లా ఐలయ్య గారు గొల్లకుర్మల కోసం మన కోసం కొట్లాడే వ్యక్తి, యాదవ వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి మన కుర్మలకు మంత్రివర్గంలో స్థానం కల్పించాలి, బీర్లా ఐలయ్య గారికి మంత్రివర్గం చోటు కల్పించాలని పాదయాత్ర చేయడం జరిగింది.
నల్గొండ జిల్లా కలెక్టర్ జిల్లా ప్రధాన ఆసుపత్రిని జిల్లా అధికారులతో తనిఖీ చేయించే విషయంలో గత 2 రోజులుగా మెడికల్ కళాశాల ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు ప్రొఫెసర్లు విభాగాల అధిపతులు చేస్తున్న నిరసనను విరమించుకున్నారు. నల్గొండ జిల్లా కలెక్టర్ జిల్లా ప్రధాన ఆసుపత్రిని జిల్లా అధికారులతో తనిఖీ చేయించే విషయంలో గత 2 రోజులుగా మెడికల్ కళాశాల ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు ప్రొఫెసర్లు విభాగాల అధిపతులు చేస్తున్న నిరసనను విరమించుకున్నారు. ఈ విషయమై శుక్రవారం 4 సభ్యులతో కూడిన నల్గొండ వైద్య కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్లు, తెలంగాణ డాక్టర్ల బోధన సిబ్బంది అసోసియేషన్ బృందం, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి పూర్ణచంద్రను అదనపు కలెక్టర్ ఛాంబర్లో కలిసి చర్చలు జరిపారు. చర్చల అనంతరం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి పూర్ణచంద్ర మాట్లాడుతూ తనతో డాక్టర్ల బృందం జరిపిన చర్చలు ఫలవంతమయ్యాయని తెలిపారు. చర్చల వివరాలను ఆయన వెల్లడిస్తూ శుక్రవారం నల్గొండ వైద్య కళాశాల నుండి 2 మరియు తెలంగాణ డాక్టర్ల బోధన సిబ్బంది అసోసియేషన్కి చెందిన ఖమ్మం, సూర్యాపేట వైద్య కళాశాలల నుండి వచ్చిన 2 అసిస్టెంట్ ప్రొఫెసర్ల బృందం తన దగ్గరికి వచ్చిందని, నల్గొండ జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని అధికారులతో తనిఖీ చేయించే విషయం తనతో చర్చించడం జరిగిందని, చర్చల సందర్భంగా జిల్లా అధికారులతో ప్రధాన ఆసుపత్రిని ఆసుపత్రి పర్యవేక్షకులు ఏర్పాటు చేసిన ఒక ఆర్ఎంఓతో కలిపి తనిఖీ చేసేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని వారు ఒప్పుకోవడం జరిగిందని ఆయన తెలిపారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్తో చర్చలు జరిపిన వారిలో నల్గొండ మెడికల్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ జె శ్రీకాంత్ వర్మ, ఎల్ రమేష్, ఖమ్మం ప్రభుత్వ వైద్య కళాశాలకు చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ మరియు తెలంగాణ డాక్టర్ల బోధన సిబ్బంది అసోసియేషన్ అధ్యక్షులు కిరణ్ కుమార్, జోనల్ కార్యదర్శి మరియు సూర్యాపేట ప్రభుత్వ మెడికల్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ గిరిధర్ నాయక్, జీజీహెచ్ పర్యవేక్షకులు ప్రొఫెసర్ నిత్యానందంలో ఉన్నారు. జీవో 26 దుర్వినియోగం చేస్తూ సూర్యాపేట మున్సిపాలిటీలో ప్రతి బిల్లును కలెక్టర్ ద్వారా ఆమోదం చేస్తూ కౌన్సిలర్లకు విలువ లేకుండా చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కక్కిరేని శ్రీనివాస్ ఆరోపించారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కక్కిరేని శ్రీనివాస్ మాట్లాడుతూ అత్యవసర పరిస్థితుల్లో వరదలు, భూకంపాలు వంటి విపత్తులు సంభవించినప్పుడు మాత్రమే జీవో 26 ద్వారా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేస్తారని, కానీ సూర్యాపేట మున్సిపాలిటీలో మాత్రం ప్రతి పనికి జీవో 26ను ఉపయోగిస్తూ కౌన్సిలర్లను డమ్మీలను చేస్తూ చైర్మన్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. బీఆర్ఎస్ నాయకులు కాంట్రాక్టర్లను బాగు చేయడానికి నిధులను దుర్వినియోగం చేశారని ఆరోపించారు. గురువారం జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో 28 బిల్లులు జీవో 26 ద్వారా ఆమోదింపచేసి కౌన్సిల్కు సమాచారం కోసం తెలియజేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు బైరు శైలేందర్, రాపర్తి శ్రీనివాస్, అనంతుల యాదగిరి, కుమ్మం రాజేందర్, బచ్చలకూరి శ్రీనివాస్, ధరావత్ రవికుమార్, నాయకులు సిరివెల్లి శబరినాథ్, మాలోతు చంద్రునాయక్, ఆలేటి మాణిక్యం తదితరులు పాల్గొన్నారు. శుక్రవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక దొడ్డి కొమరయ్య భవన్లో తెలంగాణ చేనేత కార్మిక సంఘం, తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు సంఘాల సంయుక్త సమావేశం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంజి మురళీధర్, తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర కోశాధికారి దండెంపల్లి సత్తయ్యలు పాల్గొని మాట్లాడారు. శుక్రవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక దొడ్డి కొమరయ్య భవన్లో తెలంగాణ చేనేత కార్మిక సంఘం, తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ సంఘాల సంయుక్త సమావేశం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంజి మురళీధర్, తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కోశాధికారి దండంపల్లి సత్తయ్యలు పాల్గొని మాట్లాడుతూ ఈ 2 సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా చేనేత పవర్లూమ్ కార్మికులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో నూతనంగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం చేనేత మరియు పవర్లూమ్ పరిశ్రమకు గాని కార్మికులకు గాని ఉపాధి అభివృద్ధి సంక్షేమం కోసం ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. గతంలో ఉన్న సబ్సిడీ, ఐడిసి, నేతన్న బీమా, బతుకమ్మ చీరల పథకాల అమలు నిలిపివేసింది మరియు విద్యుత్ సరఫరాలు నిలిపివేయడంతో పరిశ్రమలు తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటూ మూతపడుతున్నాయని అన్నారు. ఇప్పటి వరకు 8 మంది నేతరులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. దీనిని బట్టి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచలేదు. సహకార సంఘాలలో కొనుగోలు చేసిన వస్త్రాలకు బకాయిలు చెల్లించలేదు. దీనితో వడ్డీల భారంతో అప్పుల్లో కూరుకుపోతున్నాయని అన్నారు. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరగాల్సి ఉన్న 11 సంవత్సరాలైన నేటికి సహకార సంఘాల ఎన్నికలు నిర్వహించకపోవడం దుర్మార్గమని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ చేనేత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కందగడ్ల గణేష్, తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ సిఐటి జిల్లా కోశాధికారి గంజి నాగరాజు, చేనేత పవర్లూమ్ కార్మిక సంఘాల నాయకులు కర్నాటి శ్రీరంగం, గడ్డం దశరథ, సూరపల్లి భద్రయ్య, పాల్గొండ మధు, ఎల్కర దేవ్, శంకరయ్య, ఎల శ్రీనివాస్, సిఐటి జిల్లా కమిటీ సభ్యులు అద్దంకి నరసింహ, సలివోజు సైదాచారి తదితరులు పాల్గొన్నారు. చేనేత కూడా ప్రభుత్వం కొనుగోలు చేయాలని కూడా మొత్తం ఈ చేనేత పేరుకుపోయిన మాలు కానీ సహకార రంగం ఉన్నా కానీ ప్రైవేట్ రంగం ఉన్నా మొత్తం ప్రభుత్వం కొనుగోలు చేయాలి కదా. సహకార రంగంలో ఎన్నికలు తప్ప 12 సంవత్సరాలు అవుతుంది. గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్నికలు జరపలేదు. ఇప్పటికైనా ఎన్నికలు అన్ని సంఘాలకు ఎన్నికలు జరపాలి. ఎన్నికలు జరిపి నిధులు ఇచ్చి సంఘాలు నడిచే ప్రయత్నం చేయాలి. ప్రభుత్వం కూడుకోవాలి. అదేవిధంగా ఈ సంక్షేమ పథకాలు కూడా ప్రతి చేనేతకారులు అదేవిధంగా చేనేతకారులకు చేతుల్లో పని కల్పించే విధంగా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ పోరాయాత్ర గతంలో మంత్రి గారికి కానీ 8 సార్లు మంత్రిని కలిసినాం. 8 సార్లు మంత్రిని కలిసినా కానీ దాని స్పందన లేదు. ఇలా తట్టుకోలేక ఎటువంటి పరిస్థితులు ఇలా చేతగా ఆత్మహత్యలు ఆకల్చాలు చేసుకుంటున్నారు. చేతగా పవన్ కానీ ఆత్మహత్య చేసుకుంటున్నారు కానీ పోరాయాత్ర పెట్టాం. 700 సిరిసిల్ల స్టార్ట్ అయ్యి రాష్ట్రంలో కూడా మనకి అన్ని కేంద్రాలు పర్యటించి చేనేత పరిశ్రమ పరిష్కరించాలని, నిధులకే 2,000 కోట్లు కేటాయించాలని మేము పోరాయాత్ర ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసుకుంటూ 15 నాడు చెలో అసెంబ్లీ కూడా అసెంబ్లీ ముట్టడించాలని 15వ తారీఖు నాడు మేము పిలుపునిస్తున్నాం. పోరాయాత్రలో అన్ని కేంద్రాలు తిరిగి ఆ కేంద్రాల్లో ప్రచారం చేసి ఆ ప్రభుత్వ నివేదికలో ఇస్తాం. ఆ 15 నాడు అందరూ కనీసంగా ముట్టడించి చేయాలని కూడా చేనేత కార్మికులు పౌరులు కార్మికులు విజయం చేస్తారు. చేనేత పౌరులు కార్మికులు సంక్షోభం ఒకటి ఇవాళ చేనేత కార్మికులు కానీ పౌరులు కార్మికులు కానీ ఆత్మహత్యలు జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం వచ్చి నెలలు వస్తుంది. ఇప్పటికే ఏం తక్కువ లేక ఈరోజు చేనేత పోరాయాత్ర 7వ తారీఖు సిరిసిల్ల స్టార్ట్ అయ్యి రాష్ట్ర వ్యాప్తం చేనేత కేంద్రాలు దిగి చేనేత పౌరుల కేంద్రాలు దిగి 15వ తారీఖు చెలో అసెంబ్లీ గర్జన అనేది పెట్టి పెద్ద ఎత్తున చేనేతగా తరలించి ప్రభుత్వాలు కమ్యూనిటీ చేసి చేనేత కేంద్రాలు చేనేత పరిస్థితి స్థితిగతులు అధ్యయనం చేసి ప్రభుత్వ నివేదిక కూడా ఇద్దామని కూడా నిర్ణయించడం జరిగింది. ఇవాళ చేనేత కార్మికులు బట్టలు ప్రభుత్వం కొనుగోలు చేయక ఇవాళ సంబంధించిన కార్మికుల అభివృద్ధి విషయంలో కానీ సంక్షేమం విషయంలో కానీ ఎలాంటి ఉపాధి కల్పించే విషయంలో కానీ ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. ఇప్పటికీ మంత్రిని తుమ్మల నాగేశ్వరరావుని 8 సార్లు కలిసినాం. ఈ చేనేత పౌరులు కార్మికుల సమస్యలను వివరించడం జరిగింది. అయినా దాన్ని కాలయాపన చేస్తున్నారు. అందుకనే రేపు జూలై 7వ తారీఖున సిరిసిల్లలో ఈ నేతన్న బతకాలి, మగ్గం నడవాలి, నేతన్న బతకాలి అనే నినాదంతో నేతన్నకు చేయుతనివ్వండి అనే నినాదంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జూలై 7న సిరిసిల్లలో ప్రారంభమై అన్ని ముఖ్యమైన కేంద్రాలు తిరిగి 15వ తారీఖు నాడు ఇందిరా పార్క్ దగ్గర మహాధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఈ ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం చేనేత పవర్లూమ్ పరిశ్రమను బతికించాల్సిన అవసరం ఉంది. దానికి బడ్జెట్లో 2,000 కోట్ల రూపాయలు నిధులు కేటాయించి దానికి సంబంధించినటువంటి ఉపాధి సంక్షేమం కల్పించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా వర్క్ టు వరల్డ్ పథకం అమలు చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత ఇండ్లకు సంబంధించినటువంటి వర్క్షెడ్ నిర్మాణానికి చేయాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వం పెట్టినటువంటి తృప్తి ఫండ్ సంబంధించి ఆగిపోయింది. పొదుపు కోసం వీళ్ళ కార్మికులను తలా 1,000 రూపాయలు బ్యాంకులో వేసుకోమని ప్రభుత్వం 1,000 రూపాయలు వేసేది, దాన్ని ఆపేసింది. తర్వాత బీమాకు సంబంధించి కూడా ఇంతవరకు ఎలాంటి స్పష్టమైన హామీ ఇవ్వలేదు. చేనేత మిత్ర అని చెప్పేసి సబ్సిడీ డబ్బులు ఇచ్చేది, అది ఇవ్వట్లేదు. అంటే ఇప్పుడు ప్రభుత్వం మొత్తం పూర్తిగా విస్మరిస్తుంది. కాబట్టి ఈ నేతన్న బతకాలి, మగ్గం నడవాలి అనే నినాదంతో నడుస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చేనేత పవర్లూమ్ కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలి. తర్వాత చేనేత పవర్లూమ్ సంబంధించిన శ్రేయోభిలాషులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి సహకరించి విజయవంతం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్లో 2 రోజుల పాటు జరుగుతున్న 5వ సూర్యాపేట జిల్లా స్థాయి రాజకీయ శిక్షణ తరగతులకు
శుక్రవారం అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా కేంద్ర కమిటీ సభ్యురాలు టి జ్యోతి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట నరసింహారెడ్డి భవనంలో 2 రోజుల పాటు జరుగుతున్న ఐద్వా సూర్యాపేట జిల్లా స్థాయి రాజకీయ శిక్షణ తరగతులకు శుక్రవారం అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా కేంద్ర కమిటీ సభ్యురాలు టి జ్యోతి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ మద్యం డ్రగ్స్ను నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని కోరారు. గత 10 సంవత్సరాల కాలంలో దేశంలో మహిళలపై హత్యలు అత్యాచారాలు పెరిగాయన్నారు. అనేక చట్టాలు వచ్చినప్పటికీ వాటిని సక్రమైన పద్ధతిలో అమలు చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా వైఫల్యం చెందాయని విమర్శించారు. ప్రపంచవ్యాప్తంగా మహిళా లోకం తమ హక్కుల సాధన కోసం అనేక ఉద్యమాలను నిర్వహిస్తుందన్నారు. న్యూయార్క్ నగరంలో కుట్టి మిషన్లో పనిచేసే శ్రామిక మహిళలు 8 గంటల పని దినం కావాలి అని, పని ప్రదేశాలలో మెరుగైన సౌకర్యాలు కల్పించాలని, శ్రమకు తగ్గ వేతనం కావాలని, ఓటు హక్కు కావాలని రక్తార్పణ చేసి హక్కులు సాధించుకున్నారు. వారి త్యాగాలు వెలకట్టలేనిది అన్నారు. మహిళలు అన్ని రంగాలలో విద్య, వైద్యంలో, క్రీడాకారులలో, శాస్త్ర సాంకేతిక రంగాలలో ముందుకు పోతున్న మహిళల పట్ల వివక్షత, అసమానత, లైంగిక వేధింపులు పెరుగుతున్నాయి అని ఆవేదన చెందారు. ఈ శిక్షణ తరగతులకు ప్రిన్సిపల్గా ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి మేకనబోయిన సైతమ్మ వ్యవహరించారు. ఈ శిక్షణ తరగతులలో ఐద్వా జిల్లా నాయకురాలు జూలకంటి విజయలక్ష్మి, అండం నారాయణమ్మ, సురభి లక్ష్మి, మునగాల జెడ్పీటీసీ దేవిరెడ్డి జ్యోతి, సృజన, నెమ్మాది లక్ష్మి, ముల్కిరి మనమ్మ, ఎడమ పద్మ తదితరులు పాల్గొన్నారు. వ్యక్తిగత ఘర్షణకు గాని కాంగ్రెస్ పార్టీ నాయకులకు గాని సంబంధం లేదని కొందరు బీఆర్ఎస్ పార్టీ నాయకులు వ్యక్తిగత లాభాల కోసం కొందరు అమాయకులని మద్యం మత్తుకు బానిస చేసి అమాయకుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని కాంగ్రెస్ మండల అధ్యక్షులు గాజుల శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం దామరచెర్ల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. శుక్రవారం దామరచెర్ల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు గాజుల శ్రీనివాస్ మాట్లాడుతూ వ్యక్తిగత ఘర్షణకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు గాను సంబంధం లేదు. కొందరు బీఆర్ఎస్ పార్టీ నాయకులు వ్యక్తిగత లాభాల కోసం కొందరు అమాయకులను మద్యం మత్తుకు బానిస చేసి అమాయకుల ప్రాణాలతో చెలగటమాడుతున్నారని తెలిపారు. వాళ్ళని వసగొలిపి విషప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గిరిజన ముద్దుబిడ్డ డీసీసీ శంకర్ నాయక్ మీద బురద చల్లడం సరియైనది కాదని, గత 30 సంవత్సరాల రాజకీయ జీవితంలో వివిధ హోదాలలో మచ్చలేని వ్యక్తిగా పేరు పొందిన నాయకుడు 30 ఏళ్ల ప్రయాణంలో వ్యక్తిగత విమర్శలు కానీ వ్యక్తిగత విభేదాలు కానీ డీసీసీ శంకర్ నాయక్ చేయలేదు. అలా చేసే వారిని కూడా ప్రోత్సహించలేదు అన్నారు. ఈ కార్యక్రమంలో కల్లెపల్లి మాజీ సర్పంచ్ జనార్దన్ నాయక్, పుట్టలగడ్డ మాజీ సర్పంచ్ టైగర్ బాషా నాయక్, మాజీ సర్పంచ్ లింగా నాయక్, దామరచెర్ల మండల వర్కింగ్ ప్రెసిడెంట్ కందుల నరసింహారెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి అల్లం నాగరాజు, జిల్లా అధికారి ప్రతినిధి పగిడి జీడయ్య యాదవ్, నియోజకవర్గ ఆదివాసీ చైర్మన్ అడావత్ నాగు నాయక్, ఎస్సీ సెల్ జిల్లా సీనియర్ నాయకులు కొమ్ము దాసు, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ శివకుమార్, మండల ఆదివాసీ చైర్మన్ వడత్య కృష్ణానాయక్, రాష్ట్ర ఎన్ఎస్యుఐ వైస్ ప్రెసిడెంట్ హరిప్రసాద్, ఓబీసీ మండల అధ్యక్షులు బత్తుల శ్రీనివాస్, మైనార్టీ ప్రెసిడెంట్ ఖాదర్, జిల్లా కోఆర్డినేటర్ సదాం, కన్వీనర్ శివచరణ్, బాడపల్లి దేవాలయ చైర్మన్ పొదిల్ల శ్రీను, దుర్గయ్య, తిమ్మాపురం బాలునాయక్, డీజే శివనాయక్, నాగు నాయక్ మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు దామరచెర్ల మండల కేంద్రంలో టీఆర్ఎస్ నాయకులు బ్లాక్మెయిల్ చేస్తున్న ఆ నాయకులు ముందులు పెట్టి తెలియని వాళ్ళకి ముందు పెట్టి వెనక ఉండి కథ నడిపిస్తాం అనుకుంటారు. కానీ ఆ కథ ఇక్కడ ఉండదు, జరగదు. మీరు చేసిన 10 సంవత్సరాల టీఆర్ఎస్ ప్రభుత్వం పాలనలో ఏం చేశారు అది ఒకసారి గుర్తు చేసుకోవాలి. అది చాలా అవసరం ఉంది. మీరు చేసినట్టుగా మేము అట్లాంటివి ఏం చేయలేదు. మా కాంగ్రెస్ పాలన ప్రజల దగ్గర వచ్చి పనిచేస్తున్నాం కాబట్టి మా కాంగ్రెస్ పాలన చేసిన పద్ధతికి మీరు సహకరించి పనిచేయాలి. కానీ బ్లాక్మెయిల్ చేసి రాజకీయాలు చేస్తే ఇక్కడ ఊరుకునేది ఉండదు. మీరు ఎక్కడ ఇల్లులు కట్టారు, మీకు ఎక్కడ భూతంతాలు చేశారు, మీరు ఎక్కడ చేసిన రోడ్డు పాలకు అవన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి. అవి మేము కూడా త్వరలో బయట పెడతామని చూస్తున్నాం. ఇవన్నీ మానుకుంటే మంచిగా ఉంటుంది, మానుకోకపోతే బాగుండదు అని టీఆర్ఎస్ నాయకులు చెప్తున్నాను. రాజకీయాలు చేస్తే
విలువలుగా రాజకీయాలు చేయాలి కానీ విలువలు లేకుండా రాజకీయం చేసి బదనాం చేసి చేయడం ఈ పార్టీకి మాకు ఇట్లా చేయడం సరికాదని నేను చెప్తున్నాను. అధికారుల మీద పుచ్చకొచ్చి బ్లాక్మెయిల్ చేసి రాజకీయాలు చేస్తే అయ్యేం నడవదు. చట్టం తన పని తాను చేసుకుపోతూనే ఉంటుంది. దానికి ఎవరు కూడా చట్టానికి లొంగాల్సిన అవసరం లేదు. తన పని తాను చేసుకుని పోతుంటారు. కానీ మీరు చేసే రాజకీయాలు అనేది బాగలేవు. మీరు ఊళ్ళో ఒక మండలంలో కొంతమంది తాగుబోతూ వాళ్ళని ఇసుకొని అనవసరమైన చేస్తూ పిసిసి శంకర్ నాయక్ మీద అబండలు మోపుతూ అంటే కాంగ్రెస్ పార్టీని బదనాం చేయాలని గతంలో వాళ్ళు చేసిన తప్పుల్ని కప్పుపుచ్చుకోవడానికి ఈరోజు బ్లాక్ మనీ రాజకీయాలు చేస్తూ ఇట్లాంటివి మానుకోవాలి. మీరు చేసిన గతంలో చేసిన భూ కబ్జాలు కానీ ల్యాండ్ సెటిల్మెంట్లు కానీ మన నాయకులు గత 3 రోజులుగా కాంగ్రెస్ పార్టీ నాయకులపై రాజకీయాలు చిల్లర రాజకీయాలు పాల్పడుతున్నారు. గతంలో వారు చేసిన అక్రమాలు, వారు చేసిన భూ కబ్జాలు వాళ్ళ యొక్క కప్పిపుచ్చుకునేందుకు ఈరోజు పెద్దలు పిసిసి శంకర్ నాయక్ గారి మీద మరియు కాంగ్రెస్ నాయకుల మీద కక్షపూరిత దురుద్దేశంతో ఈరోజు సోషల్ మీడియాలో కానీ ఇట్లా ప్రతి ఒక్క కార్యక్రమాలు చేసుకుంటూ ఆయన ఎన్ని రకాలుగా ఆయన వ్యక్తిగత ఇమేజ్ని దెబ్బతింగా వాళ్ళకి ఒకటే మాట చెప్తున్నాము. మీరు చేసిన అక్రమాలు, మీరు చేసిన అన్యాయాలు చిట్టా మా దగ్గర ఉంది, త్వరలో అవి బయట పెడతాం. మీరు గత ఎన్నికల్లో మీకు ప్రజలు గుణపాఠం చెప్పినా కానీ మళ్ళీ మీరు ఈరోజు ఇట్లా ప్రతిష్టకి భంగం కలిసే విధంగా కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద అసత్య ప్రచారాలు, అబద్ధ ప్రచారాలు, కొంతమంది వ్యక్తులని ఉసుకొల్పి వారు అడ్డం పెట్టుకొని చిల్లర రాజకీయాలు చేస్తున్న మీకు త్వరలో బుద్ధి చెప్తాము. ఇకనైనా మీరు పద్ధతి మార్చుకొని కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకి సహకరించాలి. కానీ మీరు ఇష్టం వచ్చినట్టుగా ఎవరో చెప్తే ఏదో తీసుకొని అడ్డగోలుగా అసత్య ప్రచారాలు, బ్లాక్మెయిల్ రాజకీయాలు పాల్పడితే మాత్రం ఉపేక్షించలేదు. హెడ్లైన్స్ మరోసారి. ప్రజల సౌకర్యార్థంగా విజయవాడ నేషనల్ హైవే రోడ్డు నిర్మాణం పనులు చేపట్టాలని మంత్రికి వినతి పత్రం అందజేసిన జీహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కొప్పుల నరసింహారెడ్డి. చౌటుపల్లో కాలనీ స్ట్రీట్ బోర్డులు ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ వెన్నెటి రాజు. చౌటుపల్ పట్టణంలోని సూపర్ మార్కెట్లను, పోచంపల్లిలోని రిలయన్స్ స్మార్ట్ సూపర్ మార్కెట్లను ఆకస్మికంగా దాడులు జరిపిన ఫుడ్ సేఫ్టీ డిజిగ్నేటెడ్ అధికారులు. నాంపల్లి మండల కేంద్రంలో ఎంపీపీ ఏడుదొడ్ల శ్వేత రవీందర్ రెడ్డి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం. పార్టీలకు అతీతంగా రైతు సంక్షేమమే ధ్యేయంగా ముందుకు పోతామన్న డీసీసీబీ డైరెక్టర్ కుంభం శ్రీనివాస్ రెడ్డి. గ్లోబల్ ఇన్స్పైర్ అవార్డుకు ఎంపికైన సమాజ సేవకుడు బండమీది అంజయ్య. పదవి విరమణ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ వెన్నెటి రాజు. దివ్యాంగులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్న జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి పి శ్రీదేవి. భువనగిరి జిల్లా 4వ తరగతి స్పోర్ట్స్ స్కూల్ ప్రవేశాలకు ఎంపికలు. ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ బీలైలేకు మంత్రి పదవి రావాలని కోరుతూ యాదగిరిగుట్ట వైకుంఠ ద్వారం వరకు పాదయాత్ర చేపట్టిన కాంగ్రెస్ శ్రేణులు. నల్గొండ జిల్లా కేంద్ర ప్రధాన ఆసుపత్రి డాక్టర్ల చర్చలు ఫలవంతం. నిరసనను విరమించుకున్న ఆసుపత్రి వైద్యులు, ప్రొఫెసర్లు. సూర్యాపేట మున్సిపాలిటీలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందన్న మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కక్కిరేని శ్రీనివాస్. జూలై 15న నేతన్న గర్జనలు జయప్రదం చేయాలని పిలుపునిచ్చిన గంజి మురళీధర్, దండంపల్లి సత్తయ్య. మహిళలకు రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాలలో సమానత్వం కల్పించాలన్న ఐద్వా కేంద్ర కమిటీ సభ్యురాలు టి జ్యోతి. వ్యక్తిగత ఘర్షణకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు గాని సంబంధం లేదు అన్న కాంగ్రెస్ మండల అధ్యక్షులు గాజుల శ్రీనివాస్.
ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.